Bingo. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యచ్చాదితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రాహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరికి నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనము దీంట్లో ఆత్మనేపదిలో ఎంతవరకైనాయి మనకి మూల ప్రత్యయాల నుంచి మూల ప్రత్యయాల నుంచి ఏవి ఎలా వస్తున్నాయో చూసుకుంటున్నాం కదా. లట్, అంటే లంగ్, లోట్, విధిలింగులో చూస్తున్నాము. ఇప్పుడు త, ఆ, తాం, ఝ అయిపోయింది. థాస్, ఆ, థాం, ధ్వం కూడా అయిపోయింది కదా. అయ్యో, తాస్ ఆతాం తాస్ ఒకటే అయింది, మరి ఆతాం దమ్ కూడా అయిందా? ఓ చేయలేదా? ఓకే చేద్దాం. అది నా దగ్గర గ్రూప్ లో పెట్టండి మరి. తెలియదు నాకు, అది అయిపోయింది అనుకుంటున్నా నేను. అయిపోయిందా రాలే లింగ కాదు, గారు? తాస్ వరకే అయిపోయింది. హాఫ్ వరకే అయింది మేడం. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. తాస్ వరకే అయింది. సరే ఇప్పుడు ఆతాం చేద్దాము. థాస్, ఆతాం, త్వం. ధ్వం. థాస్, ఆథాం కదా. అవును. ఆథాం. ఓకే. మధ్యం మధ్యం పురుష పరస్మైపది మూల ధాతువులు. ఇప్పుడు మనం టైటిల్ ఏదో రాసాం కదా, మూల ప్రత్యయాలు, మూల తింగు ప్రత్యయాల నుంచి చేయడం అన్నమాట. మూల తింగ్ మూల తింగ ప్రత్యయాల ప్రత్యయాలను ఏంటి అదంతా. ఓకే, ఇది రద్దం. లట్, లంగ్, లోట్, విధిలింగులలో మార్పులు. విధిలింగులలో జరిగే మార్పులు అంతే. జరిగే మార్పులు ఆత్మనే పదిలో. ఇప్పుడు చేద్దాం. ఆత్మనే పది. ఓకేనా? మరి అమ్మ ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాము, ఆత్మనేపదిలో థాస్, ఆథాం, ధ్వం అవునా. ఆథాం చూస్తున్నాం, ఇప్పుడు మధ్యమ పురుష చూస్తున్నాము. ఆథాం మీ కంటిన్యూషనే. నాకు ఇక్కడ టైటిల్ రాయాల్సి వచ్చింది కానీ మీకు కంటిన్యూషనే కదా. ఆతాం ఇప్పుడు ఆతాం తర్వాత లకారాలు రాయని 4 లకారాలు. లట్, లంగ్, లోటు, విధిలింగ్. ఇప్పుడు ఒక్కొక్క దానికి. సో ఇప్పుడు ఎలా వస్తుంది ఆథాం అనేది మనకు కనిపిస్తుంది. ఏంటది? ఆథాం. కనిపించింది కదా. కనిపించింది వస్తుందని అర్థమైంది అక్కడ. కనిపించిందంటే లంగ్ లకారాలే. దేంట్లో అయినా కూడా ఇయ్యి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు మనకి లట్ కనిపిస్తుంది అవునా. లట్ అనేది ఏంటిది? అది వర్తమాన కాలం. టిత్తులకారం. ఉత్తమం, టిత్తులకారం. సో టిత్తులకారంలో ఏం చెప్పుకున్నాం మనము?
ఆత్మ అనే పదం చేస్తున్నాం కాబట్టి టిత్తు లకారానికి ఏకారము రావాలి. అవునా? ఓకే అవును అంతేనా? అంతే అవునవును అంతే. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏమొస్తుంది మరి? ఆమ్ అనేది టీ అవుతుంది. ఆమ్ అనేది టీ భాగం. అవునా? సో దానికి ఏ రావాలి. అవునా? ఆ ఏ థాంలో రావాలి. ఏ రావాలి. సో అంటే ఆ థే అయింది. అవునా? ఆ థే అయింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆతే ఆ థే అయింది. తర్వాత అంతే. ఇంకేమొస్తుంది? ఇంకేం అందులో లట్లో ఇంకేం రాదే. అంతే. ఆ థే. తర్వాత ఆ కనిపిస్తుంది. చెప్పాను కదా, ఏం చెప్పాను? ఆ ఆ కనిపిస్తుంది. అంటే ఇయ్య తీసుకోమన్నారు ఇయ్య ఆ, తాం. ఇయ్యు మళ్ళీ తా ఎందుకు? థే ఉంది కదా మనకు. ఆతే అవునండి ఈ ఆతే. ఆ, సో అక్కడ మనకి ఈ ఆ థే వచ్చింది. అయితే వినండి, ఇక్కడ అవును. మనకి ఆ థే ఉంది. అవునా? అవునండి. ఆ థే. మళ్ళీ ఆ ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. ఓకే, ఈ ఆకే ఇయ్యు వచ్చింది. మళ్ళీ ఈ ఆ ఓకే థే ఆకే ఎందుకు? ఓకే ఓకే. కదా, ఇయ్యు థే. ఇప్పుడు ఏమైంది అది? ఓకే ఈతే ఇయ్యతే అంటే ఉమ్. ఇయ్యతే అప్పుడు కలపాలి. యకారం లోపం అవుతుంది కదమ్మా. లోపం ఈతే వలకనే అవుతుందమ్మా. లోపల ఇతే ఇతే అవుతుంది. ఉమ్. ఏమొచ్చింది అక్కడ మనకి లట్టులో? ఈతే ఇది ఇథే. అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. ఓకే. అమ్మ మళ్ళీ ఒకసారి చెప్పరా ఫస్ట్ మన ప్రత్యయం ఏంటిది? ఆతాం ఆథాం ఆథాం. ఆథాంలో టీ భాగం ఏంటి? ఆమ్ ఆము ఆమ్. ఆమ్కి మొత్తం టిత ఆత్మనే పదానాం టేరేతో ఏమైపోయింది? టీ భాగం మొత్తం అతే అయింది. ఆ? టీ భాగం ఏ వచ్చిందా? ఏ ఏ ఆమ్ అయింది. ఏ ఏ అయింది. అయింది. ఇప్పుడు ఏమే అయింది? మునిగారు ఆమ్ ఏ ఆ? అయింది. ఆమ్ ఏ మీరు అయింది. చెప్పండి మునిగారు చెప్పండి. టీ ఆమ్ ఏ అయింది. ఈ భాగానికి ఆమె ఏ అయింది. ఓకే సో ఇప్పుడు మిగిలిన భాగం ఏంటిది? టీ భాగం కాకుండా ముందర ఇంకేముంది భాగం? ఈ ఆ చెప్పండి ముందర భాగం అంటే చెప్పండి. ఆనే ఒకటి ఆను ఉందా? తాలో మరి ఆమ్లో ఆతాంలో తా ఏమైందండి. ఆ ఒకటే ఇక్కడ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆథాం ఉందండి. అవునా? ఇది ఆథాం. సో దీంట్లో మనం ఏం చెప్పాము? ఇక్కడ ఆమ్ అనేది టీ భాగం అని చెప్పారు మీరు. లెఫ్ట్ కి చూస్తున్నారా? మొత్తం లెఫ్ట్ కి అవును మిగిలింది ఏంటి మరి? ఆథాంని ఎట్లా ఆత్ విడదీయాలి? ఆత్ సో ఇప్పుడు టీ భాగం ఏమన్నారు? ఇది అన్నారు. దానికి ఏమైందన్నారు? ఏ ఏ. ఇప్పుడు మొత్తం కలిపితే ఏమైంది? ఆ, ఆథే అయిందా? అవును. అదే అయింది. ఓకే. ఆతే అయితే ఇక్కడ ఈతే ఎందుకు రాసినాం మనం? అదే చెప్పండి, మీరే అదే చెప్పండి. అదే చెప్పాలి. మీరే చెప్పాలి. ఆకేమొస్తున్నారు మీరే చెప్పారు కదా. ఆకేదో వస్తుందని ఉమ్. మొదట్లో మీరే కదండి చెప్పారు. ఆకేదో వస్తుందని చెప్పారు కదా. ఆ, సో ఒక్క ఈ నిమిషం వస్తుంది. ఈ అమ్మ, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆ థే అని ఉంది. అవునా? సో ఈ ప్రత్యయాలన్నీ కూడా తింగ్ ప్రత్యయాలు. అవునా? ఏం ప్రత్యయాలు అవన్నీ అవును కూడా? తింగ్ ప్రత్యయాలు. తింగ్ ప్రత్యయాలు. తింగ్ ప్రత్యయాలకు ఏమని పేరు వచ్చింది? తింగ్ ప్రత్యయాలకు ఏమని వచ్చింది? ఇంక సెట్ సార్వధాతుకం. తింగ్ సార్వధాతుకం. సార్వధాతుకం అని పేరుంది. ఏం పేరుంది దానికి? సార్వధాతుకం. సార్వధాతుకం. అది ఎలాంటిది? అపిత్ అపిత్. అపిత్ అంటే ఏమైపోయింది దానికి? అపిత్ గుణాలు నిషేధం. ఆహా, అపిత్ అయితే గుణ నిషేధం కాదు. ఫస్ట్ అది ఏమైంది? ఎందుకు గుణ నిషేధం అవుతుంది? గిత్ సార్వధాతుకం అపిత్. గిత్ అయింది గిత్వత్ కాబట్టి గిత్ వత్. ఏంటిది అది? గిత్ గిత్ వత్ భవతి. గిత్ వత్. ఇది గిత్ వత్ అయినప్పుడు ఇప్పుడు ఏమన్నాం మనము? ఆకారానికి ఏమొస్తుందన్నాము? ఈ ఈ యు య. ఇయ్యు. ఎప్పుడు వస్తుంది అది? గిత్ వత్ గిత్ అయినప్పుడు. అర్థమవుతుందా? అవును. ఆహా. గిత్ అయినప్పుడు లేదా అర్థమైంది. గిత్ వత్ అయినప్పుడు ఏమవుతుంది? దానికి ఈ య ఆదేశం అవుతుంది. ఏ ఓకే దానికి అవుతుంది? ఆతో మొదలైన ప్రత్యయానికి అవుతుంది. అర్థమవుతుంది? ఓకే. మళ్ళీ అది రావాలి అంటే ఇక్కడ అంగంలో ఏముండాలి? అదంతంగా ఉండాలి. అదంతంగం ఉన్నదా? మనం చేసేవన్నీ కూడా ఇవేంటివి? అదంతంగాలే. అదంతంగం. 1 4 6 10.
సో ఇప్పుడు మనకి ఈ తిప్పు ప్రత్యయానికి పూర్వం ఏముంటది? తింగ్ ప్రత్యయం ఉంటది. తింగ్ ప్రత్యయం. తింగ్ ప్రత్యయానికి పూర్వం సారీ తిప్ అంటేనే తింగ్. సో తింగ్ ప్రత్యయానికి పూర్వం ఏముంటది? వికరణ ప్రత్యయం ఉంటది. వికరణ ఏముంటది? ప్రత్యయం. వికరణ ప్రత్యయం. సో ఆ వికరణ ప్రత్యయం ఏంటిది? షా. షాకు ఆ ఉంటది. అయ్యింది అది. అంటే ఏంటి? అదంతాంగమైందా? అవును. అదంతాంగమైంది కాబట్టి ఈ ఆ ఏం కావాలి? ఈ ఈ య. ఈ కావాలి. ఈ ఇప్పుడు కావాలి. సూత్రాన్ని రాబట్టండి. ఇంకా ఇది అర్థమైంది అందరికి? అవునండి. ఓకే, అర్థమైతే సూత్రంని రాబట్టండి. ముని గారు మీరే, ఎవరికి రాదో వాళ్ళు రాబట్టండి. సో ఇప్పుడు ఆ అన్నాము. ఆ అనడానికి మనం ఎలా తీసుకోవాలని చెప్పాను? ఒక హల్తో తీసుకుంటాం. అది ఎట్లా తీసుకుంటాం? దాన్ని ఎలా రాస్తాం? అందరూ చెప్పాలా? ఆత్. ఉత్తమం. ఆత్. ఆత్. ఓకే, సో ఇప్పుడు త్ ఉంది అవునా? ఇది ఆత్ అనేది ఉంది మూలం అవునా? సో మూలానికి షష్ఠిలో ఎలా వస్తుంది? షష్ఠి గాని పంచమి గాని ఎలా వస్తుంది? ఆతః. ఆతః. ఓకేనా? సో ఇప్పుడు ఆతః ఉంది. ఈ విసర్గ ఏమవుతుంది? విసర్గలు 3-4 రకాలు అవుతాయి. ఏమవి? రా ఒకటి గాని, సా గాని, ఓ గాని. అంటే ఓ ఎందుకైంది? ఊ ఉంటది అనమాట. ఊ ఉంటే ఓ గుణం అవుతుంది. సో ఇప్పుడు ఓ అవుతుందా? ఏమవుతుందో చెప్పండి ఇంకా. తో అవుతుంది. తో. ఇప్పుడు మీకు సూత్రం తెలిసిందా? గుర్తొచ్చిందా? తో. సరే, ఇంకా కాలేదు. ఇప్పుడు గిత్తువత్ భావం అన్నాం. సో గిత్తుని వాడండి అక్కడ. ఆతోంగితనా? అంతే. ఉమ్, తెలిసిందా? అది. ఓకే 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 ఇది ఓకే సూత్రం. ఓకేనా? ఎందులో ఓకే ఓకే. చేస్తాం? అది ఇంగిత్తులో కదా. ఇంగిత్ అవును. సూత్రంలోనే చేస్తాము. అది టిత్ అయితే చేస్తామా? చెయ్యము. అంటే ఇప్పుడు టిత్ ప్రత్యయం. ఇది టిత్ ప్రత్యయం అంటే ఇప్పుడు లట్లకారంలో చేస్తున్నాం మనం అవునా? అవును. లట్లకారంలో చేస్తున్నాం కాబట్టి అది టిత్ అవునా? కానీ అవును. ఈ ప్రత్యయంని చూసుకుంటే ఏం ప్రత్యయం అది? సార్వధాతుకం. ఇంగిత్తువత్ భావంతో ఉన్నటువంటి గిత్వత్ ప్రత్యయం భావం. అవునా? ఇది సార్వధాతుకము. సార్వధాతుకము అది పిత్ అవునా? అవును. అర్థమవుతుందా? అపిత్ గిత్తు ఓకే ఓకే. అవుతాయి. అపిత్ కాబట్టి అది గిత్తువత్ భావం వచ్చింది. గిత్తువత్ భావం వచ్చింది కాబట్టి ఏమన్నాము? నిత్యంగిత. ఆతోంగిత. ఏంటది? ఆతోంగిత. ఆతోంగిత. ఆతోంగిత అనేది ఏంటిది? అది ఆకారానికి ఏం రావాలి? ఇయ్యు. ఇయ్యి రావాలని ఎక్కడుంది మరి? ఎక్కడా లేదు కదా. సో ఎక్కడ చూసుకుంటాం? ఆవిడ అనువృత్తి చూడాలి. అనువృత్తి. ఏ సార్వధాతుకం అని కూడా లేదు. ఎక్కడ చూస్తాము? అనువృత్తి. అనువృత్తులు. అర్థమైందా? సార్వధాతుకము తర్వాత ఈ య అనేవి అనువృత్తులు. అర్థమైందా? అర్థమైందమ్మా. ఓకే. ఈ వచ్చిన తర్వాత యకారం లోపం అయిపోతుంది. ఈ మిగులుతుంది. ఎట్లా అయింది అది? అదే లోపో వ్యోర్వలి. లోపయోర్వళి తోటి. ఓకే, ఉత్తమం. తర్వాత అదంతాంగం మనకి కలుపుకుంటే ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. అదంతాంగం కనిపించింది అంటే అనేది మనకి ప్రత్యయములో ఉన్నది అంటే ఏం చేయాలి? ఆతోంగిత తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలి? ఈ ఇయ్యు రాసుకోవాలి అక్కడ. ఓకేనా? ఓకే ఓకే. అర్థమైందా? అర్థమైందమ్మా. అర్థమైంది. ఇప్పుడు లట్కు ఈతే వచ్చింది అంతేనా? ఈతే కాదు, ఇథే. ఇతే. ఇథే ఏంటి? ఇథే. ఇతే. ఇతే కాదు, ఇథే. దీర్ఘం. ఇథే. ఇథే దీర్ఘం. మహాప్రాణము దీర్ఘం రెండు కదా. ఇథే. ఓకేనా? క్లియర్ అది? నేను అటు జరుపుకుంటా. క్లియర్ అయిందా అమ్మా? అందరికి క్లియర్ అయిందా? క్లియర్ క్లియర్ అయిందమ్మా. అయిందమ్మా. ఓకే. తర్వాత లంగులో చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, లంగులో ఏం చేస్తున్నాం? ఆథామే చూస్తున్నాం. ఆథాం అనేది రెండవది. లంగ్ అనగానే మనకి ఏమేం గుర్తు రావాలి? 2 సూత్రాలు. ఏమేమవి? అది ఇతశ్చ ఒకటి. సో ఇప్పుడు మనకి ఇతశ్చ రావాలి అంటే ఈకారం ఉండాలి. ఈకారము లేదు. రెండవ సూత్రంలో ఏముంది? తస్ థస్. అవి రెండు లేవు అవునా? మనం ఇప్పుడు మధ్యలో ఉన్నాం. ఇదేంటిది? ఇది మధ్యలో భాగం అవునా? ఇది ఏంటండి? మధ్యలో ఆతాం ఉంది కదమ్మా. ఒక నిమిషం చూపిస్తున్నా.
ఈ 9 చుక్కలు పెట్టుకోండి. 9 చుక్కలు ఈ మూడింటిని కలపండి. ఇక్కడ ఈ చివరిది కలపండి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ గీతల దాంట్లోనే ఉన్నాం. ఇక్కడ ఉన్నాం. కానీ అక్కడ ఉండే ప్రత్యయం ఏంటి? థస్. మనకున్నదేంటి? ఆథాం. అర్థమైందా? సో అది రెండు కలవట్లేదు. ఆ గీతలోనే ఉన్నా కూడా ఆ ప్రత్యయము ఈ ప్రత్యయము కలవట్లేదు కాబట్టి ఆ సూత్రం పనిచేయదు. అర్థమైందా? అది పర్సనల్ పదం అయితే పనిచేస్తుంది. సో ఉన్న ప్రత్యయం అక్కడ ఉంటే పనిచేస్తుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మీకు పరస్మైపదిలో అని అర్థమైపోయింది కదా. ఉమ్. అవునా? అవునమ్మా. అర్థమైందా? థస్ ఇదేంటి? థస్. ఇది థస్. ఉమ్. ఇదేంటి? ఉమ్. ఆ. ఇదేమో ఉమ్. అమ్మ. ఇది ఇక్కడ అమ్మ అంటే ఉమ్. మిప్పు. ఉమ్. అవునా? సో ఇక్కడ మిప్పు ఉంటుంది కదా. అవును మిప్పు ఉంటది. మిపాం. మిప్ అన్నాము. మిప్ అన్నామంటే మిప్ మనకి ఇందులో వస్తుందా లేదా మళ్ళీ చూసుకోవాలి. ఓకే, ఈ గీతలో మనం ఉన్నా కూడా ఆ ప్రత్యయాలు ఉన్నాయా లేదా అర్థమవుతుంది. ఇక్కడ ఇట్ వస్తుంది కదా, ఇక్కడ ఇట్ వస్తుంది. తర్వాత అదే అట్లా ఉన్నాయా లేదా చూసుకోవాలి మనం కదా. ఇట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఆథాం లేదు. ఇక్కడ ఆథాం మన ప్రత్యయము. ఇక్కడ ఉన్న ప్రత్యయం ఏంటి? థస్. అవునమ్మా, అర్థమైందా? అర్థమైంది. ఓకే, సో అదండి. ఆ 9 చుక్కలు పెట్టుకొని అది లైన్లు పెట్టుకొని అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, సో ఇప్పుడు మనకి ఆథాం అనే దానికి 2 సూత్రాలు కూడా పని చెయ్యలేదు. అవునా? సో నిత్యంగిత. మూడో సూత్రం ఏంటిది? నిత్యంగిత. అది దేనికోసము? ఉత్తమ పురుష కోసం. దేనికోసము? అవునమ్మా, ఉత్తమ ఇది పురుష. ఉత్తమ పురుషు. మనం ఉత్తమ పురుష చేస్తున్నామా? లేదు. లేదు, కాబట్టి అది అవసరము లేదు. లేదు. అర్థమైందా? సో ఇప్పుడు ఆథాం. ఆథాం అనేది ఏంటి? తింగ్ ప్రత్యయం. ఏం ప్రత్యయం అది? తింగ్ ప్రత్యయం. తింగ్ అనగానే ఏమర్థమైంది? సార్వధాతుకం. సార్వధాతుకం. సార్వధాతుకం ఎలాంటిది? 4 విషయాలు గుర్తుంచుకోవాలి. సార్వధాతుకం అనగానే 4. అపిత్ ఇది అపిత్ అనగానే అది ఎలా అయ్యింది? గిత్వత్ అయింది. అయింది. గిత్ అయిందంటే ఏం రావాలి? నిత్యంగిత. ఓకే, సో నిత్యంగిత వచ్చింది అంటే ఆకారానికి ఏం కావాలి? ఇయ్య ఆదేశం కావాలి. అర్థమవుతుందా? మరి ఆత్మంగిత తోటి కూడా ఈ అన్నారు, నిత్యంగిత కూడా ఈయేనా? నిత్యంగిత కాదు, సారీ ఆతోంగిత అనే రావాలి. నేను అనలేదు. ఆతోంగిత ఇక్కడ రాలేదు. ఉత్తమ పురుషలో వస్తుంది అది అని చెప్పుకున్నాము. ఏంటి? నిత్యంగిత అనేది ఉత్తమ పురుషలో వస్తుంది. చేసేస్తున్నారు. ఒకసారి ఆగండి. ఏం చెప్పాను? ఉత్తమ పురుషలో నిత్యంగిత. నిత్యంగిత ఏం చెప్తుంది? సకారాన్ని లోపం చేయమంటుంది అది. అవునమ్మా, అర్థమైందా? అది ఉత్తమ పురుష. అదే చెప్పుకున్నాం. ఇక్కడ 3వ పాయింట్ ఏంటి? నిత్యంగిత అనేది గుర్తు రావాలి అని చెప్పాను. అది దేనికి? గిత్తు లకారాలకి. ఈ 3 కూడా గిత్తు లకారాల సూత్రాలు. ఏమేమవి? ఇతశ్చ. ఏమేమవి చెప్పండి? ఇతశ్చ. తస్థస్థమిపాం ఒకటి నిత్యంగిత. నిత్యంగిత దేనికోసం? అది ఉత్తమ పురుషకి మాత్రమే. అర్థమైందా? సో ఈ 3 మనకి పని చెయ్యలేదు. గిత్తులకారకి సంబంధించినటువంటి ఈ 3 కూడా పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు? ఇన్ ద సెన్స్ మనకు అవి లేవు. ఆ కండిషన్స్ లేవు ఇక్కడ కదా. కండిషన్స్ ఇచ్చినటువంటివి మనకి లేవు. నిమిత్తాలు లేవు ఇక్కడ. అర్థమైంది? నిమిత్తాలు లేవు కాబట్టి మనం అక్కడ తీసుకోము. ఒకవేళ నిమిత్తం ఉంటే తీసుకునే వాళ్ళం. సరే, ఇప్పుడు అవి లేవు కాబట్టి సరే. ఇప్పుడు మనకి ఇదేంటిది? ఆథాం అనేది ఒక తింగ్ ప్రత్యయము. తింగులు ఏమేమి? 18 ఉన్నాయి. సో తింగులు ఏంటివి? అన్ని కూడా 18 ఉన్నాయి. సో ఆ 18 ఏమేమి అంటే మనం ఇప్పుడు ఆత్మనేపది చేస్తున్నాం కాబట్టి తా నుంచి చెప్పండి. అవి. సో ఇవన్నీ కూడా తింగ్ ప్రత్యయాలు కదా. ఆ 9 ఆత్మనేపదిలో ఉన్న 9 కూడా తింగ్ ప్రత్యయాలు. సో ఇప్పుడు ఇది తింగేనా? తింగ్. తింగ్ అనగానే దానికి ఏం పేరు వచ్చింది? సార్వధాతుకం అని పేరు వచ్చింది. ఆ పేరు వచ్చిన తర్వాత ఆ సార్వధాతుకాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఏమేమవి? అజాది పిత్, హలాది పిత్. ఓకే, అజాది అపిత్, హలాది అపిత్. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటిది? అజాది అపిత్. ఏముంది అక్కడ? అజాది అపిత్. అజాది అపిత్. అజాది అపిత్తులో మనకేం చేస్తున్నాము?
ఈ ఆ స్థానానికి ఈ అపిత్ అనగానే మనం ఎందుకు ఇది తీసుకొస్తున్నాము అంటే అది గిత్ అని చెప్పుకోవడానికి కదా. అవునా? సో గిత్ అని చెప్పుకుంటే ఒకవేళ ఎక్కువర్ణం ఉంటే ఏమయ్యేది? గుణమయ్యేది. వృద్ధులు నిషేధం అయ్యేది. అవునా? అవును. ఇప్పుడు ఎక్కువర్ణం లేదు కాబట్టి మనం ఇక్కుల దగ్గరికి వెళ్తలేము. ఏం చూస్తున్నాం మరి? ఏం చూస్తున్నామంటే ఆత్ స్థానములో ఇది గిత్ అయితే ఆత్ స్థానములో ఈ యు వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఆతో గిత. అర్థమైందా? ఓకే అండి. అది. సో ఇది అందరికీ అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు వాళ్ళు చెప్పారు. కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి ఏం చెప్పుకున్నాం ఇక్కడ అనేది. పుష్ప గారు మీరు చెప్తారా? ట్రై చేస్తాను మేడం. చెప్పండి. ఆథాం అనే ఒక్క నిమిషం ఆత్మనేపథ్య ఫస్ట్ మీరు ప్రత్యయం. ఒక్క నిమిషం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక్క నిమిషం చూడండి పైన ఏం చేస్తున్నాం? మనము లంగ్ లకారం చేస్తున్నాం. అవునా? లంగ్ లకారంలో ఈ ఆథాం అనేది ఎలా మారుతుందో చూస్తున్నాం. అవునా? ఓకే. సో ఇప్పుడు లంగ్ లకారం కాబట్టి ఏమేమి సూత్రాలు గుర్తు రావాలి? లంగ్ అనేది ఇంగిత్. చెప్పండి ఇప్పుడు. మేడం ఎవరైనా చెప్పమని. ఓకే. ఇతశ్చ చెప్తారా? అనంత్ గారు చెప్పండి మీరు. ఫస్ట్ ఇతశ్చ నుంచి అట్లా కాదు, ఫస్ట్ నుంచి చెప్పండి. లంగ్ లకారం చేస్తున్నాం మనం అట్లా. లంగులకారం చేస్తున్నాము. లంగులకారం చేస్తున్నప్పుడు ఇక్కడ 3 సూత్రాలు వస్తాయి. అట్లా కాదు, లంగ్ అనగానే గకారం ఎత్తైనటువంటి లకారం. లంగ్ అనగానే గకారం ఎత్తైన లకారము. వాటికి సంబంధించిన సూత్రాలు ఏంటివి? వాటికి సంబంధించిన సూత్రాలు ఒకటి మనకి ఇతశ్చ ఇతశ్చ ఒకటి, రెండోది రెండోది వచ్చి తస్తమైపాం తాం తం తామహ అని వస్తుంది, కానీ అది పరస్మై పదికే వస్తుంది. అట్లా మనం చెప్పండి. చేస్తుంది ఇతశ్చ కూడా ఆత్మనే. చెప్పండి. ఇతశ్చలో ఇక్కడ ఏమైంది? ఇతశ్చలో ఇకారానికి లోపమైంది, కానీ మనకి ఇకారం లేదు కాబట్టి మనకి అది అవసరం అవసరం లేదు. లేదు. ఇది పరస్మైపది కాబట్టి రెండోది తస్తమైపాం తం తం పరస్మైపది అని అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రత్యయాలలో ఆథాంలో థస్ లేదు, అది చెప్పండి. అవును. ఓహో. ఆహా. తస్తమైపాం తాం తం తామహ అనే సూత్రము కూడా వస్తుంది, కానీ మనం చెప్పిన 9 ప్రత్యయాలు అంటే తా తం జా తా సాతాం ధ్వం ఇట్ వహి మహింగ్లో ఆ ప్రత్యయాలు లేవు కాబట్టి అది పనిచేయదు. తర్వాత ఇప్పుడు మూడోది నిత్యంగిత. ఇది ఉత్తమ పురుషులోనే పనిచేస్తుంది. మనం చేస్తున్నది ఇప్పుడు లంగులకారము కాబట్టి ఇది కూడా పనిచేయదు. ఇక్కడ మీరు ఇంకోటి ఏం చేస్తారంటే దీనికి అనువృత్తి కూడా కలుపుకోసుకోండి. నిత్యంగిత ఏం చెప్తారు? సలోపహ. ఓకే. సలోపహ అంటే నిత్యంగిత సలోపహ అంటే సకారానికి లోపం అవుతుంది నిత్యంగిత అనే సూత్రం ద్వారా. కానీ మనకి సకారము ఉత్తమ పురుషులో సకారం కాదు, ఉత్తమ పురుషులో మనకి ఏంటి మెమ్మిప్పు వస్సు మస్ ఆ రెండు దగ్గరలో సకారం వస్తుంది కాబట్టి అది లోపం అవుతుంది. ఓకేనా కవిత? అంతే. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఇవి 3 పని చేయలేదు. ఇక ఇప్పుడు ఇవి 3 పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆతాంలోని ఆ అన్నదానికి మనకి ఈ ఆదేశం వస్తుంది. సూత్రం అది ఎలాగో చెప్తారు, మళ్ళీ చెప్తారు, చెప్పండి. అది ఎలాగంటే ఇది సార్వధాతకము. ఈ ఆత మనకి తింగ్ ప్రత్యయము. ఈ తింగ్ ప్రత్యయం అనేది సార్వధాతుక ప్రత్యయము. సార్వధాతుకంలో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి అజాదిపిత్తు, ఇంకోటి హలాదిపిత్తు, ఇంకోటి అజాది అపిత్తు, హలాది అపిత్తు. ఈ 4 రకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది ఆతాం అనేది అపిత్తు కాబట్టి, అజాది అపిత్తు కాబట్టి మనకి ఇది గిత్తువత్ భావాన్ని తీసుకుంటుంది. గిత్తువత్ భావం తీసుకుంది కాబట్టి ఆతోంగిత అనే సూత్రం ద్వారా ఆకారానికి అంటే దీర్ఘ ఆకారానికి ఈ అనే ఆదేశం వస్తుంది. ఇంకా ఇక్కడ కండిషన్ ఏంటిది? పూర్వంలో మనకి అదంతాంగం ఉన్నప్పుడు, పూర్వంలో అదంతాంగం ఎలా ఉంటుంది అంటే మనకి వికరణ ప్రత్యయము షా. వీటికి వికరణ ప్రత్యయం షా కాబట్టి దానికి అనుబంధ లోపాలు చేస్తే ఆ మిగులుతుంది కాబట్టి ఆ అక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఈ పూర్వంలో ఆకారం ఉంటుంది.
అందువల్ల మనకి ఈ అనే ఆదేశం వస్తుంది. అకారం లేకపోతే ఈ రాదు. సో ఈ అన్నిట్లో వస్తుంది, కానీ విధిలింగంలో ఏమైపోయింది, దానికి ఇంకో ప్రత్యేకమైన ఆగమం వచ్చింది. ఆగమం వచ్చేసి అదంతంగాన్ని ఏం చేసేసింది, కానీ అదంతంగం లేకుండా చేసేసింది అది కదా. లేకుండా చేసి సో కాబట్టి అక్కడ రాదు. యాసుట్లు సీయుట్లు రెండు ఉన్నాయి కదా, అవి మార్చేస్తుంది. కరెక్ట్, అదనమాట. అర్థమైనా? అమ్మా ఇక్కడ ఒక సందేహం అమ్మా. చెప్పండి. ఇప్పుడు ఆతం అనేది తింగి ప్రత్యయం కదా. హ్మ్. ఈ తింగి ప్రత్యయంలో ఆకారం వచ్చింది, మొదట్లో ఆకారం ఉంది. మన వికరణ ప్రత్యయం అంటే అది మరి ఇక్కడ మొదట్లో రాదు కదా. దేనికి మొదట్లో? ఇక్కడ వికరణ ప్రత్యయం దీనికి ముందే కదా ఉన్నది. లంగులకారం చేస్తున్నాం మనం. లంగులో ఓహో ఇక్కడ ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు అర్థమైందమ్మా. అదంతంగా ఇక్కడ వికరణ ప్రత్యయం మొదట్లో ఆ అనేది వస్తుంది కదా. మొదట్లో కాదు, వికరణ ప్రత్యయానికి చివర. చివర మొదట అంటే దేనికి? ఈ దాని తర్వాత తింగి ప్రత్యయం వస్తుంది. అవునండి, కరెక్ట్. మీకు తెలియకుండా మీ తర్వాత మేము అందరూ ఉన్నాం, మరి చెప్తారు. వారు చెప్పేది ఏంటి, మొదట అంటే ఈ తింగ ప్రత్యయానికి మొదలు అన్నమాట. అర్థమైందమ్మా, అర్థమైంది. అదంతంగం అక్కడ ఉంటుంది కదా. అవునమ్మా. అర్థమైందా పుష్ప గారు? మళ్ళీ ఒక్కసారి మీరు ఈ వీడియో వినండి, చాలా స్పష్టమైపోతుంది మీకు. ఓకేనా? ఒకేసారి అన్ని గ్రాస్ప్ చేయకపోవచ్చు, కానీ వింటుంటే మీకు అది అర్థమవుతుంది. ఒక్కసారి వినండి. యా, ఏ పార్ట్ అర్థం కాలేదు అక్కడ ఆపేసుకొని 2-3 సార్లు వినండి అక్కడ. ఓకే. సో ఇప్పుడు మనకి ఆథాం అనేది ఈ య్ వచ్చిందని చూసుకున్నాం కదా. ఆథాంలో ఈ య్ తర్వాత థామ్. అవునండి, అవునా? అవును. ఇంకేమన్నా లోపాలు ఏమన్నా అవుతాయా థామ్లో? అవుతుందండి. ఇక్కడ తా అనేది వల్ ప్రత్యయం కాబట్టి లోపోవ్యోర్ వలితో యకారానికి లోపం వస్తుంది. సో నేను అడిగింది థామ్ గురించి. ఓకే, యా, ఉత్తమం. యకారానికి లోపం కదా. లోపం, అవును. కానీ తాంలో ఇంకా మనకి లోపం అయ్యేది ఏం లేదు, ఎందుకంటే ఇతాం అని వస్తుంది. మకారానికి లోపం అవుతుందా మునిగారు? గాని అవ్వదు. అవ్వదు. ఎందుకు అవ్వదు? అది నా విభక్త తస్మా అది నా విభక్త తస్మాహ. ఉత్తమం. అది ఏమంటుంది మనకి? అది ఏం కాదని చెప్తుంది, ఇత్తు సంజ కాదు హలంత్యం ద్వారా అని చెప్తుంది. అవునా? అవునమ్మా. సో మిగిలింది ఏంటి? ఇథాం. ఏం మిగిలింది అక్కడ? ఇథాం. మన ప్రత్యయం ఏంటి లంగులకారానికి? ఇతాం. ఇప్పుడు ఇది ఈజీగా ఉంది అమ్మా. దీర్ఘాకారం తీసి రస్వీకారం పెట్టేసి అది రాసేసుకుంటే అయిపోతుంది. అట్లా చేసేదంటే మనం ఇక్కడ దాకా వచ్చే వాళ్ళమే కాదు కదా, ఇన్ని రోజుల నుంచి కష్టపడే వాళ్ళం కాదు. సరే, ఎక్కడెక్కడ అలా పెట్టేసుకోవాలి అనేది అర్థమైపోయి ఉంటే మనకి అంతే కదా. ఇప్పుడు ఒకసారి అన్ని డీటెయిల్ గా చేసుకున్నాం కాబట్టి ఈసారి ఎప్పుడైనా అలా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు అదే వస్తుంది కాబట్టి, తెలుసు కాబట్టి మనకి తెలియకుండా స్మృతిలో పెట్టకూడదు. అది పెట్టొచ్చు, ఏముంది మనం ఇవన్నీ ఇప్పుడు చదువుకోలేదన్నప్పుడు ఎందుకంటే మనకి లంగకి ఇతామని తెలిసిపోయింది కదా, మరి ఇంకా మనం ఇవన్నీ చూడక్కర్లే. ఇతాం అదే కదా. పెట్టుకుంటున్నాం. సో లోట్ అండి. లోట్ అనగానే మనం ఏం చూస్తాము, అది ఎలాంటిది? ఇత్ ఏంటది లోటులో? లోట్ అనగానే అదేమైపోయింది? లోటో లంగవత్తమ్మా. ఇది చూడండి, ఫస్ట్ లోట్ చూడండి, అనుబంధ లోపాలు. లోట్ అంటే టిత్ అని తెలిసింది. ఏమని తెలిసింది మనకు? టిత్ అని తెలిసింది. టిత్ కి సంబంధించిన సూత్రాలు ఏమున్నాయి చెప్పండిగా. అన్నిట్లో టితాత్మనే ప్రధానం అంటామా? ఆత్మనేపది చేస్తున్నప్పుడు టితాత్మనే ప్రధానం. అవునండి. సో ఇప్పుడు మనం ఆత్మనేపదే చేస్తున్నాం కాబట్టి మనకి సాటిస్ఫై అయ్యింది అది. అవునా? అవసరమైంది. ఓకే, ఉత్తమం. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం తెలియాలి? టీ భాగం తెలియాలి ఇందులో. అవునా? టీ భాగం. సో ఇప్పుడు మొత్తం ఏమైపోయింది? టీ భాగం ఏంటో తెలిసింది. ఆథ్ ఫస్ట్ ఏంటిది? ఆథ్ మిగిలింది. ఆమంతా కూడా టీ భాగం అని అర్థమైంది. టీ భాగానికి ఇంకోటి ఏం కావాలి? టితో ఆత్మ ఏ కావాలి.
ఇదంతా ఉమ్. కూడా ఏ కావాలి. సో ఇప్పుడు ఏమైంది? ఆథే అయింది. ఏమైంది? ఆథే అయింది. ఆథే ఆథే. ప్రత్యయం వచ్చింది. ఆథే ఉమ్. ప్రత్యయం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తున్నాం మనము? ఇంకేమున్నాయి దాంట్లో? ఆ, ఇది ఆ ఉంది కదమ్మా ముందు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ఉమ్, ఆ ఉంటే ఇయ్యి వస్తుంది అనుకున్నాను. సూపర్. ఏం రావాలి? ఇయ్యు రావాలి. ఇయ్యి. ఉమ్. ఇయ్యు రావాలి. ఇయ్యు ఉమ్. హే. ఉమ్. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు లోపం వ్యూవర్ వల్ల వచ్చి ఎకార లోపం. లోపం అయిపోయింది. సో అప్పుడు ఏమొచ్చింది? ఇథే. ఇంతే. అర్థమైందా? అది లోటుకి సంబంధించింది. లోటుకి సంబంధించిన సూత్రాలు ఇంకేం కావాలి? ఇంకా చెప్పండి. లోటు అనేది టిత్ అన్నాము. లోటుకి సంబంధించిన సూత్రాలు చెప్పండి. టిత ఆత్మనే అదే పద లోటో లంగవత్ ఒకటి ఉందిగా. ఒక నిమిషం. టిత ఆత్మనే పదానాం టేరే ఒకటి, ఇంకా లోడ్చ లోటో లంగవత్. అవునా? లోటో లంగవత్. తర్వాత లోడ్చ ఉందా? అది లేదా? లేదేం లేదు అది. ఇంకా ఇంకా ఏంటి? లోడ్చ అనేది భావం. కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకు? అది లోట్ అనేది ఏంటో చెప్తుంది అది. అవునా? ఏ సందర్భంలో వాడాలి అనేది చెప్తుంది. అవునా? ఉత్తమమ్మ. ఉమ్. అదేంటి మనకి లట్ లకారం అనగానే అది వర్తమాన కాలం అని ఎట్లా చెప్పుకుంటామో, సో లంగ్ అనగానే అనద్యతని భూత అని ఎలా చెప్తామో, ఇక్కడ లోట్ అనేది ఏ సందర్భంలో వాడాలి అంటే లోట్చ అన్నాం. లోట్చకి ముందు ఏం చెప్తాము? లోట్చ చెప్పేసి అంతకే ఆగకుండా ఏం చెప్పాలి? విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. ఇక్కడ చా అంటే 6 సందర్భాలు వస్తాయి. అర్థమైందా? ఇది నిమంత్రణ ఆమంత్రణ. దానికి మనం ఏం చెప్పుకున్నాము? విధి నిమంత్రణ ఆమంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ లోట్ చ అని చెప్పుకున్నాం మనం. అవునా? ఉమ్. ఇప్పుడు అవును. లోట్ లింగ్ చ అని చెప్పాలి. ఇక ఎందుకు మనం వాడుకునేది లోట్ ఫస్ట్ కదా, మన ప్రాధాన్యత ఉమ్. లోట్. కాబట్టి లోట్ లింగ్ చ అనేది మనం సూత్రం మార్చుకున్నాం. అవునమ్మా. ఓకే, అదండి. ఉమ్. సో అలా ఇప్పుడు మార్చుకోవచ్చా అంటే ఇక్కడ ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఎంత అవసరమో అంత కూడా తీసుకోవచ్చు మనం. ఆ సూత్రం మొత్తం ఉంది కదా, ఇదంతా సాటిస్ఫై కావాలి కదా అని రూల్ లేదు. లేదు ఓకేనా? లేదు అది అంతే. అందుకని మనము ఆ విధంగా మార్చుకోవచ్చు. ఓకే, అవును. 100% మార్చుకోవచ్చు. సో ఇప్పుడు టిత ఉమ్. అంటే ఏంటి? టిత ఆత్మనే పదానాం టేరే అనేది గుర్తు రావాలి. లోటో లంగువత్ అన్నాము. లోటో లంగువత్ అనగానే లంగకి సంబంధించిన సూత్రాలు ఏమున్నాయి మరి? ఏం చూసుకున్నాము? తస్తమిపాం ఇతశ్చ. అవునా? అవునండి. ఉమ్. సో అవి ఇక్కడ పనిచేస్తాయి. ఆ రెండు కూడా పని చెయ్యవు. పనిచేయదు. కాబట్టి ఇది టిత ఆత్మనే పదానాం టేరే ద్వారా మనం అది చేసుకున్నాము. తర్వాత లోటో లంగువత్ అనేది అవసరం రాలేదు. లోట్ చ అనేది ఏంటిది? ఏ సందర్భంలో ఈ లోట్ లకారాన్ని వాడుకోవాలి అని చెప్తుంది అది. ఓకేనా? అది ఇప్పుడు ఉమ్. మనకి దాని ఎప్పుడు వలన కూడా ఇక్కడ ఏ మార్పులు రావు. దీంతో ఇది అవసరం లేదు. ఇది అసలు యాక్చువల్గా అవసరం లేదు. అవసరం లేదు. అవసరం అంటే ఈ ఆ పదాన్ని నువ్వు ఎక్కడ సందర్భాన్ని ఆ, గుర్తు చేసుకునే దానికి అది. అంతే అంతే. ఆ పదమును నువ్వు లోట్లో వచ్చిన పదాన్ని నువ్వు ఎక్కడ వాడాలి అంటే ఈ అనే సందర్భంలో దానికోసం. వాడాలి. అంటే రూపసిద్ధి చేస్తున్నప్పుడు అవసరం అది. ఓకే, అంతే. ఇది ప్రత్యయానికి అవసరం లేదు. ఉత్తమం. ఇక లోట్ చ అనేది గుర్తు చేసుకున్నారు. చాలా చాలా సంతోషం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఇంకా ఇంతే సూత్రాలు. లోటుకి సంబంధించినవి ఇవే అంతే కదా? అవునండి. ఇంకేమైనా ఉన్నాయా? లేదు. లట్టుకి లోటుకి టిత్ అయింది కదమ్మా. లట్టు లోటు. అవునండి, ఆ టిత్ అయిన నాటికి ఒకటే రూపం వస్తుంది. అక్కడ ఇతే వచ్చింది, ఇక్కడ ఇతే వచ్చింది. వచ్చింది. ఓకే కదా. ఓకే అండి. సో అక్కడ ఇథే వచ్చింది, ఇక్కడ కూడా ఇథే ఇతే వచ్చింది. అవునా? సో ఇక్కడ మనకి ఇంకా ఏమైనా ఉందా లోట్లకారంలో? ఇథే కాకుండా మాకు తెలిసినంత వరకు అంతే ఉంది. ఇంకేం చేయడానికి లేదు కదండి. ఇథే ఎందుకు వచ్చింది మనకి? ఇతే ఎందుకు అంటే వచ్చిందంటే ఈ వచ్చింది, ఎకారం లోపోవేరు వల్లితో పోయింది, ఈ మిగిలింది. అది అటో ఇటో టీ భాగాన్ని లోపం చేసినప్పుడు తే అయింది అక్కడ. ఇక మనము టిత అది లోటో లంగవత్ అనే భావం తీసుకొచ్చాం కదా. అవును. అవునా? లోటో లంగవత్ భావంని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అట్లాగే ఉంచుకోవాలి కదా. అవును. సో అట్లాగే ఉంచుకుంటే ఏమైతుంది? అది మనకి ఇథామే ఉంటది కదా. అంటే ఇప్పుడు ఇది రాదా? టీకి ఏ అదే రాదా? ఏకారం రాదు. ఉమ్?
ఏకారము రాదంటారు. ఏకారం రాదా? ఏకారం ఎందుకు రాదు? వస్తుంది. ఆహా, ఏ ఏకారం వస్తుంది. ఫస్ట్ ఒక నిమిషం ఇక్కడ చూడండి. మనకి టీ భాగాన్ని తీసుకోదు ఇక్కడ. లోటో లంగువత్ అన్నాం కదా. సో టిత ఉమ్. పదానం టేరే తీసుకురావద్దు ఇక్కడ. అంతే తీసుకురాకూడదు. అది ఉమ్. ఓకేనా? హిత అవుతుంది. సో టిత ఆత్మని పదానం టేరే అనేది వచ్చింది. కానీ ఉమ్. లోటో లంగువత్ అన్నాం. లోటుకి సంబంధించింది మళ్ళీ లంగ్ అని చెప్పుకున్నాం కదా. అవును. పదం అనేది మామూలుగా అన్నిటికీ సంబంధించి ఆత్మనేపది చేస్తున్నప్పుడు ఇలా చేయాలి అని ఒక విషయం చెప్పారు. కానీ ఉమ్. ఇప్పుడు లోటో లంగవత్ అనేది ఏంటిది? అది బలీయమైంది. ఉమ్. అర్థమైందా? ఉమ్. అందుకనే మనం ఆ లంగవత్ భావాన్ని తీసుకుంటాం అన్నమాట. చెప్పండి అయితే. ఇప్పుడు ఇప్పుడు హిత వస్తుంది. మీరు అదే. చెప్పినవన్నీ కరెక్టే. ఉమ్. మీరు రూల్స్ వరకే చెప్పారు. ఇక్కడ మనకి ఇంక రాలేదు కదా ఈ రూల్స్ అని చెప్పిన ఇక్కడికి వచ్చినప్పుడు, అంతే. లోటుకి వచ్చినప్పుడు లోటో లాంగ్వత్ ద్వారా తే తీసేస్తాం అంతే కదా. సో ఇప్పుడు మనకి అది పని చేస్తుంది. కానీ ఈ టిత ఆత్మనే పదానం టేరే అనేది ఏంటిది? జస్ట్ కామన్ రూల్ అది కదా. అవును. కామన్ రూల్ ఒకటి, తర్వాత మనకి స్పెసిఫైడ్ రూల్ ఒకటి, రెండు ఉన్నాయి కదా. ఆ స్పెసిఫైడ్ రూల్ ఏంటిది? లోటో లాంగ్వత్ లోట్ అనేది లంగ్ లాగా పనిచేస్తుంది అన్నాం కాబట్టి ఈ థామ్ని అలాగే ఉంచుకోవాలి అప్పుడు. అంతే. ఓకే. సో ఇప్పుడు ఆ అనేది మాత్రం మార్చుకుంటే ఏమైంది? అది ఈ య. అవునా? యకారం లోపం అయిపోతుంది, ఈ తాం అవుతుంది. అప్పుడు ఈ థామ్ వచ్చింది. ఓకేనా? అప్పుడు లంగుకి లోటుకి సమాన రూపాలేగా. పైన చెప్పుకుందాం. ఇక్కడ మనం ఆ పెట్టుకోలే కదా ఫస్ట్, దానికి ఆ పెట్టాలి కదా. ఆ పెట్టి ఈ థామ్. అవునా? అంత మనకి స్పేస్ ఈ తాం ఏదో ఒకటి మర్చిపోతున్నాం అమ్మ మనం. ఆ అది వస్తుంది కదా. ఈ థామ్. అదే ఇంకా రూపసిద్ధి చేస్తున్నప్పుడు అది వస్తుంది, కాకపోతే మనం అది రాయలేదు అంతే. సో ఇక్కడ ఈ థామ్. అవునా? లుంగ్ లంగ్ రింగ్ షడుదాత్త ప్రకారం కదా. ఏదానికి? అనేది లంగ్కి అదే అనేది రావడం కదా. అదే దాని రావడానికి సూత్రం అది. అంతే. అంటే ఆ మూడింటికి 3 లకారాలకు వస్తుంది, 4కి ఆకారం. ఒక్క నిమిషం. లంగ్ లకారాలకు అన్నిటికి వస్తుంది. ఒక్క నిమిషం. లుంగు లంగుల్ రింగ్ అని చెప్తున్నాం కదండి సూత్రంలో. అవునవును. లంగుల్ రింగ్ ఏంటంటే మూడింటికి లంగ్ లింగ్. లుంగ్. ఓకే. లంగ్ తర్వాత రింగ్. ఓకేనా? ఇక్కడ మమ్మల్ని మీరు 3 ప్రశ్నలు వేయచ్చమ్మా. లుంగ్ అంటే ఏంటి, లంగ్ అంటే